హలో అందరికీ సండే అనగానే అందరికీ ఎంజాయ్మెంట్ గుర్తుకొస్తుంది కదా. నాకు మాత్రం కొంచెం పనులు గుర్తుకొస్తుంటాయి. 15 డేస్కి 1 మంత్కి అట్లా నేనైతే మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తా. చెట్ల దగ్గర మాత్రం చూడండి, చాలా అంటే చెట్టు పెట్టే ప్లేట్స్ ఉంటాయి కదా, చాలా డర్టీగా తయారైనాయి. ఇంకా వర్షం కూడా ఫుల్ వస్తుంది. మీ ఏరియాలో వస్తుందో లేదో తెలియదు కానీ సరూనగర్ ఏరియాలో మాత్రం ఫుల్ వర్షం వస్తుంది. ఇంకా మొత్తం మట్టి మట్టి అయిపోయింది. సరేలే, ఎట్లాగో వర్షం వస్తుంది కదా, ఇంకా కింద పడ్డా కూడా ఏం ప్రాబ్లం ఉండదు వాటర్ అని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఆ గోడ అదంతా క్లీన్ చేస్తాను అన్నమాట. నేను వర్షం వచ్చినప్పుడల్లా ఇదే డ్యూటీ నాది. ఎందుకంటే నాకు చెట్లు కూడా మంచిగా తడుస్తాయి కదా, బాగుంటుంది చూడడానికి కూడా, చాలా ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంటుంది అన్నమాట. ఇంకా ఈ టైం మంచి టైం అనుకున్నా. ఇంకా మా మమ్మీ మా డాడీ కూడా వచ్చారనమాట హెల్ప్ చేయడానికి. సరేలే, ఇంకా పిల్లల్ని వాళ్ళు చూసుకుంటుంటారని చెప్పేసి నేను మాత్రం ఇట్లా గార్డెనింగ్ చేస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం క్లీన్ చేసేసాను, మంచిగా డీప్ క్లీనింగ్ అన్నమాట. ఇట్లా చేస్తుంటే మాత్రం మా పూల మొక్కలు చూసారా, ఇదైతే నేను పెళ్ళైన కొత్తలో కొన్నా అండి. ఏది ఈ రోజ్ చెట్టు, కానీ ఇప్పుడు వరకు మంచిగా ఉంది. ఎండిపోయింది, మళ్ళీ వచ్చింది దానంతలా అదే. ఇంకా బ్రహ్మకమలం చెట్టు చూసారు కదా, నేను లాస్ట్ వీడియోలో పెట్టాను, ఫ్లవర్స్ కూడా పూసింది. మనీ ప్లాంట్స్ కూడా పోతాయి, వస్తూనే ఉంటాయి, మళ్ళీ మంచిగా అనిపిస్తుంది. తులసి చెట్లు అయితే చాలా ఉన్నాయి నా దగ్గర, చాలా మందికి కూడా ఇచ్చేసాను అన్నమాట. అంత బాగుంటుంది. ఇంకా కొంచెం డైలీ ఇట్లా తుడుచుకుంటూ కడుక్కుంటూ ఉంటాను, కానీ ఈరోజు మాత్రం డీప్గా కడుగుతున్నాను అన్నమాట. ఎందుకంటే ఇంకా వర్షం వస్తుంది కదా, ఎవరింట్లో అంటే కింద పడ్డప్పుడు ఎక్కడ పడకుండా వర్షంతో పాటు వెళ్ళిపోతుందని చెప్పేసి. చూసిరు కదా, నాకు ఇంకా అక్కడ మోరి ఉంటుంది, మొత్తం అందులోకి పంపించేసేస్తున్నాను. నాకు మాత్రం చెట్లు మంచిగా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట వర్షం వచ్చినప్పుడు. అందుకని ఇంకా ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను, అలుకుతూ ఉంటాను కదా ఫ్రైడే ఇట్లా అయిపోయిందన్నమాట. ఇంక ఇక్కడ కూడా మంచిగా కడుగుతున్నాను అన్నమాట. ఇంకా డైలీ బిజీయే ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే మంచిగా డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నా. చూడండి చెట్లు ఆఫ్టర్ ఎంత బాగుందో, నేను ఆఫ్టర్ క్లీనింగ్ చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే చెట్లు పైనుంచి కింద వరకు మంచిగా తడిచిపోయినాయి. అక్కడ ఓమ చెట్టు అవి కూడా ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేస్తాను, కానీ అక్కడ సైడ్ పెడతాను అవి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.